బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ మిస్సింగ్ అయ్యారు. బయలుదేరి 2 గంటలు అవుతున్నా పోలీస్ స్టేషన్ కు చేరుకోలేదు. దువ్వాడను పోలీసులే అరెస్ట్ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు మాధురి. దువ్వాడ పోలీస్ స్టేషన్ కు రాలేదని, మాకేమీ సంబంధం లేదని కొత్తూరు పోలీసులు చెప్తున్నారు. దువ్వాడతో పర్సనల్ పిఏ కూడా లేడని, మార్గ మధ్యంలో దిగిపోయాడని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దువ్వాడ కనిపించకపోవడంతో ఏమైందని ఆందోళన చెందుతున్నారు మాధురి అనుచరులు. మాధురి, దువ్వాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లే ముందు మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు దువ్వాడ. అయితే ఇప్పుడు దువ్వాడ మిస్ అయ్యారనే ఆరోపణ వస్తోంది. అంటే 2 గంటలు అవుతోంది, ఇంకా రాలేదు, పోలీస్ స్టేషన్ కి రాలేదు అనే ఇవన్నీ పుకార్లు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? శ్రీజ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 2025లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియా కేసు నమోదైంది. ఈ కేసు సంబంధించి ఈ నెల 22వ తారీఖున ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. అయితే సుమారు 8 గంటల సేపు విచారించి నిర్బంధించారని ఆరోపణలు కూడా ఎదురయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి ఏదైతే 27న హాజరు కావాలని చెప్పడంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 27న హాజరు కాని నేపథ్యంలో ఈ రోజు ఏదైతే 30వ తారీఖున ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మరొకసారి హాజరు కామని నోటీస్ ఇచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ కి హాజరయ్యే క్రమంలో ఇంటి దగ్గర నుంచి టెక్కలి తన నివాసం దగ్గర నుంచి 12 గంటలకైతే దువ్వాడ శ్రీనివాస్ బయలుదేరాడు. ఇప్పటికి సుమారు 3 గంటలు గడుస్తుంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్ కి రాలేదని పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఒకవైపు ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులే అక్రమ అరెస్టు చేశారని దువ్వాడ శ్రీనివాస్ అనుచరులతో పాటు మాధురి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తనని బయటికి వెళ్లేందుకు కూడా పోలీసులు నిరాకరిస్తున్నారని ఆందోళన చేస్తూ తన కార్యకర్తలతో తన అనుచరులతో కలిపి నల్ల రుమాలతో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మాధురి అయితే ఎండలో నిరీక్షణ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడిన మాధురి ఉన్నారు. సార్ మాధురి మేడం, చెప్పండి, అసలుకి ఏం జరిగింది, ఎందుకు మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది? ఏం తెలియదు సార్. 11 గంటలకి సార్కి స్టేషన్ రమ్మని చెప్పారు. నన్నేమో స్టేషన్ రానివ్వకుండా ఇక్కడ నిర్బంధించారు పోలీసులు పెట్టి. అక్కడ ఒక 150 మంది వరకు పోలీసులు పెట్టారంట. సార్ ఎవడు రాకూడదు అన్నారంట. ఒకరే రావాలని చెప్పారంట. సార్ ఒకరే రావాలని చెప్పి సార్ డ్రైవర్ వెళ్తుంటే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందో కూడా మాకు తెలియట్లేదు. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నన్ను లాయర్ల దగ్గరికి వెళ్తానన్నా కూడా వాళ్ళని ఇవ్వట్లేదు. కనీసం నన్ను ఎక్కడికి ఫోన్ ఇవ్వట్లేదు. ఇలాగే నిర్బంధించారు. అసలు ఏంటి పోలీసులు తీరు అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాదు. ఏ కేసులో నమోదైంది దువ్వాడ శ్రీనివాస్? ఇంతమంది పోలీసులు పెట్టడం గల కారణం ఏంటి? ఏం జరుగుతుంది అసలు? నేను అడుగుతున్నా, 41A నోటీస్ ఇష్యూ చేయడానికి ఆల్రెడీ ఇష్యూ చేసిన దాని మీద స్టేషన్ పిలిపించి ఇంతమంది పోలీసులు ఎందుకు పెట్టారు? సోషల్ మీడియా కేసుల మీద ఇంత ఎందుకు చేస్తున్నారు? అతను ఏమైనా మర్డర్ చేశారా, లేకపోతే భూ కబ్జాలు లాంటివి ఏమైనా చేశారా? అసలు ఏం అన్యాయం చేశారు, ఏం అక్రమాలు చేశారని ఇంతమంది పోలీసులతో మమ్మల్ని నిర్బంధించి స్టేషన్ లో అక్కడ నిర్బంధించి ఇంత ఎందుకు చేస్తున్నారని నేను కూడా ప్రశ్నిస్తున్నాను. ఎన్ని గంటలకి ఎమ్మెల్సీ బయలుదేరారు? ఇప్పుడు సుమారు 3 గంటల సమయం 3 అవుతుంది. అసలు ఎన్ని గంటలు బయలుదేరారు? 11 o'clock. 11:30 మీరు ఎన్ని గంటలకు ఫోన్ చేశారండి? 12:30, 1 o'clock చేస్తాను. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్? అప్పటికే ఫోన్ స్విచ్. ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారా, ఫోన్ అవుతుందా లేదు? ఒకసారి ఫోన్ ఏమైనా ట్రై చేస్తారా? ఎవరెవరు ఫోన్ చేశారు? డ్రైవర్ 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరిగింది అనుకుంటున్నా? ఏంటి అది మీ తక్షణ కర్తవ్యం ఏంటి? మిమ్మల్ని కూడా బయటికి పంపించట్లేదు. ఫర్దర్ గా ఏం చేయాలి అనుకుంటున్నారు? ఏం బయటికి పంపించకుండా ఇలా చేస్తే వాళ్ళే ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళే చెప్పాలి. అది మీ అనుమానం ఏంటండి? అసలు వాళ్ళు అసలు ఏం జరుగుతుందో తెలియాలి మాకు. సోషల్ మీడియా కేసు మీద ఎంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఎందుకు కార్యకర్తలను ఆపుతున్నారు, ఎక్కడికక్కడ అభిమానులు ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు పోలీస్ స్టేషన్ లో చాలా మంది తీసుకెళ్లి అరెస్టులు చేస్తున్నారు, ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఒక సోషల్ మీడియా కేసు మీద ఎంత ఆకృత్యాలు ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు. ఎందుకు ఎవరి మీద అనుమానం ఉందా మీకు? ఏమైనా చేశారని అనుమానం? జగన్ గారిని సత్యం అనుమానం ఇది. ఇందులో ఏముంటది? ఒక
ఎమ్మెల్సీని ఒక సోషల్ మీడియా పేరు పెట్టి ఇంత సినిమాలు పెట్టి ఇన్ని సార్లు స్టేషన్లు తెప్పించి ఇంతమంది పోలీసులు పెట్టి నిర్బంధించి మమ్మల్ని అక్కడ నిర్బంధించి సార్ని ఒక్కరినే రావాలని చెప్పి కండిషన్స్ పెట్టి ఎక్కడికక్కడే పొద్దుటి నుంచి పోలీస్ స్టేషన్ లో అందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఎంత సినిమా చేశారంటే దీని వెనక ఏంటి కుట్ర పన్నుతున్నారు? ఏం ఆలోచన? ఒక సోషల్ మీడియా కేసు మీద అసలు 41A నోటీస్ ఇష్యూ చేసిన దాని మీద అసలు స్టేషన్ పిలిపించి ఇన్ని సార్లు ఎందుకు స్టేషన్ పిలిపించాలి? ఇన్ని సార్లు రమ్మని మళ్ళీ మీరు అటెండ్ అవ్వకపోతే ఈ కేసుని మళ్ళీ ఇంకో సెక్షన్ మారుస్తామని చెప్పి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? ఒక ప్రశ్నిస్తే ఎంత ఎంత అకృత్యాలు చేస్తారా, ఎంత అరాచకాలు చేస్తారా? అసలు ఏంటి ప్రజాస్వామ్యం ఏమైపోతుందో అర్థం. ఏ సెక్షన్ మారుస్తామని చెప్పారు రాకపోతే? 41A నోటీస్ ఇష్యూ చేశారు, మీరు కానీ రాకపోతే దాన్ని సెక్షన్ మార్చి 7 years చేస్తారా ఏంటో చెప్పి మళ్ళీ నోటీస్ పంపించారు. అంటే దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? తెలీదు, అసలు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు. ఎవరు ఏం మాట్లాడట్లేదు, అసలు బయటకు వెళ్ళనివ్వట్లేదు. కనీసం స్టోర్ ఓపెనింగ్ ఉంది 4వ తారీఖున, ఆ పనులు ఉన్నాయి, బ్యాంక్ పనులు ఉన్నాయి, చాలా చెక్స్ ఇష్యూ చేయాలి, ఫైనాన్షియల్ గా చాలా వర్క్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఓపెనింగ్ చూస్తే 3 రోజులు అందరికి ఇన్విటేషన్లు ఇచ్చేసాం, అక్కడ ఓపెనింగ్ పనులు అవుతున్నాయి. ఇంత టెన్షన్ లో పెట్టి మమ్మల్ని ఇంత హెరాస్ చేస్తారు. అంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కూడా చట్టాన్ని నేను గౌరవిస్తున్నాను, నాపై ఏదైతే పోలీసులు నోటీస్ జారీ చేశారో నేను చట్టాన్ని గౌరవించే వాళ్ళ యొక్క విచారణకు హాజరవుతున్నానని చెప్పి వెళ్ళారు. మరి ఈ క్రమంలో ఇంటి నుంచి బయలుదేరిన గంటన్నరలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడం, ఏమైనా మీకు అనుమానాలు ఏమైనా కలుగుతున్నారా? పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు సోషల్ మీడియా కేసుల మీద ఎంత సినిమా చేసి శ్రీనివాస్ గారిని ఒక ఎమ్మెల్సీని, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సోషల్ మీడియా కేసు, అది కూడా పవన్ కళ్యాణ్ మీద సార్ మాట్లాడితే ఎవరో పెట్టిన కేసుల మీద ఇంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు? ఇన్నిసార్లు ఎందుకు సెషన్ పిలిపిస్తున్నారు? ఇప్పుడు ఏం జరిగింది? పొద్దుటి నుంచి ఇంతమంది పోలీసులు నా ఇంటి ముందు ఎందుకు కాపలా పెట్టారు? ఆల్మోస్ట్ 50-60 మంది ఉన్నారు, అక్కడ 158 మంది ఉన్నారు. ఎందుకు? ఎక్కడికక్కడే దారులు బ్లాక్ చేశారు. మా తాతగారు ఊర్లో మా మామయ్యకి అందరికి వాళ్ళకి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ రోడ్లు బ్లాక్ చేశారు. కోటమమ్మల్లో భారతి అనే అమ్మాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయికి స్టేషన్ లో పెట్టి హౌస్ అరెస్ట్ చేశారు. కళ్యాణి అనే కోటమమ్మలో ఒక అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు? ఒక సోషల్ మీడియా కేసు మీద మీరు ఇంత సీన్ ఎందుకు చేస్తారు? ఏంటి మరి సోషల్ మీడియా కేసును అంటున్నారు, ఇంత భారీగా పోలీసులను కూడా పెడుతున్నారు, ఏమైనా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుట్ర కోణం ఏమైనా ఉందని మీరు అనుమానిస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని కూడా కనిపించకుండా పోయి సుమారు 3.5 గంటలు గడుస్తుంది. ప్రజలు కూడా దీని మీద ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు దువ్వాడ శ్రీని అభిమానులకు కానీ ప్రజలకు కానీ? అసలు అభిమానులు కూడా చాలా మంది ఫోన్ ఆగిపోయిందని చాలా దగ్గర నుంచి వస్తుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా రానివ్వట్లేదు, ఎక్కడికక్కడే బ్లాక్ చేస్తున్నారు, ఆపుతున్నారు. అసలు ఎందుకు ఇంత ఇలా మమ్మల్ని ఎందుకు ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారని నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాను. జనరల్ గా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇప్పుడు వైసీపీ పార్టీలో లేరు, ఆయన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఇంతమంది జిల్లాలో నాయకులు ఉంటుండగా, ఇంతమంది సోషల్ మీడియా కేసులు ఉంటుండగా స్పెషల్ గా దువ్వాడ శ్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఒక పర్సన్ చూసి ఇంత భయపడుతున్నారేంటి? ఒక్క మనిషికి చూసి మీరు ఇంతమంది భయపడి, ఒక మనిషి కోసం పొద్దుటి నుంచి ఇంతమంది పోలీసుల్ని ఇక్కడ పడిగాపులు కాచి అక్కడ ఒక 150 మంది వరకు స్టేషన్ లో, కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఆఫ్టర్ ఆల్ ఒక 41 నోటీస్ మీద ఒక ఎమ్మెల్సీ వస్తుంటే ఒక్క పర్సన్ కోసం మీరు 150 మంది పోలీసులను ఎందుకు అక్కడ మీరు పెట్టారు? నేను సూటిగా అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్. ఒక ఎమ్మెల్సీ స్టేషన్ కి వస్తుంటే మీరు ప్రశ్నించడానికి పిలిచారు, ఇంట్రాగేషన్ కి పిలిచారు. ఇంట్రాగేషన్ కి 150 మంది పోలీసులు అవసరం ఏముంది? పోలీస్ స్టేషన్ దగ్గర 150 మంది పోలీసులు అవసరం ఏముంది? ఇది మనం చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించి అయితే సుమారు 3.5 గంటలు గడుస్తుంది. ఇంతవరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. ఏదైతే మన లైవ్ లో కూడా మాధురి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించి డ్రైవర్ సంబంధించి ఫోన్ కూడా ట్రై చేశారు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే దీనిపై పోలీసులు ఒక స్పష్టత ఇవ్వాలి. అంతేకాకుండా నేను బయటికి వెళ్ళడానికి కూడా నన్ను అనుమతించడం లేదు, ఆవేదన చెందిన పరిస్థితి కాదు. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మిస్ అయ్యారనే దానిపై మాధురి ఎటువంటి విధంగా స్పందించారు? మనకి లైవ్ లో కూడా కాల్ చేశారు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఓకే, మనం ఇదంతా ఓకే, కానీ పోలీసులు ఎటువంటి విధంగా ఏం చెప్తున్నారు? పోలీసులు అంటే దువ్వాడ శ్రీనివాస్ మిస్ అయ్యారని చెప్తున్నారా, లేదు అరెస్ట్ చేసామని చెప్తున్నారా? పోలీసుల వాదన ఏంటి? పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు దీనిపైన?
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి కొత్తూరు సిఐ కూడా ఏదైతే 2 గంటల సమయానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వస్తానన్నారు. అయితే ఇప్పుడు సుమారు 3 గంటలు గడుస్తుంది. అది ఇంతవరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాలేదు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఫోన్ మేము ట్రై చేసాము, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డ్రైవర్ ఫోన్ కూడా ట్రై చేసాము, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే ఏదైతే ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా దువ్వాడ శ్రీనివాస్ కి ప్రభుత్వ గన్మ్యాన్ కూడా ఇస్తుంది. ఆ గన్మ్యాన్ సంబంధించి కూడా మేము ఫోన్ చేసాము. అయితే గన్మ్యాన్ పర్సనల్ పిఏకి సంబంధించి మధ్యతోవలు ఏదైతే లింగాల వలస సమీప ప్రాంతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దిగిపోమన్నారు, మేము దిగిపోయామని చెప్తున్నారు. అయితే దీనిపై కూడా మాధురి చెప్తుంది ఏంటంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఇద్దరినే రమ్మన్నారు కాబట్టి గన్మ్యాన్ దించామని వాళ్ళు మాధురి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి నిజంగా పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారనేది స్పష్టత ఇవ్వాలి. లేదనుకుంటే ఎక్కడ ఉన్నారు అనే విషయంపై కూడా పోలీసులు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. ఎక్కడ ఉన్నారో సంబంధించిన ఫోన్స్ కూడా ఎక్కడ స్విచ్ ఆఫ్ అయ్యేవి దానిపై కూడా టెక్నికల్ గా కూడా ఆధారాలతో చూపించాలని మాత్రం కోరుతున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి వ్యవహారం సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాధురికి సంబంధించి కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆమె కూడా బయటికి వెళ్ళాలి, మా లాయర్లతో మాట్లాడాలని చెప్తున్నప్పుడు కూడా పోలీసులు కూడా పహారా కాసి ఇక్కడ మాధురిని కూడా బయటికి వెల్లడించిన పరిస్థితి అది కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఆమె తమ అనుచరులతో ఏదైతే నల్ల సాలువాలు వేసుకొని నిరసనలు తెలుపుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్నాము. ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఎక్కడున్నారు ఏంటి అనేది ఆయన ఫోన్ స్విచ్ ఆన్ అయితే తెలియాలి. లేదనుకుంటే ఆయన ఎక్కడ ఉన్నారనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి ఒక స్పష్టత ఇస్తే గానీ ప్రశ్న తెలిసే పరిస్థితి కనిపించట్లేదు. ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నివాసం వద్ద ఒక ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. మల్లయ్య